Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్లో మల్లన్నతో రాకేష్ రెడ్డి పోటీ పడ్డారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా మల్లన్న గెలిచారు. గెలిచిన తర్వాత ఈ గెలుపు అమరవీరులకు అంకితమన్నారు మల్లన్న. సాంకేతికంగా ఓడిపోయాను కానీ నైతికంగా గెలిచానన్నారు రాకేష్ రెడ్డి. మండలిలో అడుగు పెట్టలేకున్నా పట్టభద్రుల కోసం పోరాడతానంటున్నారు రాకేష్ రెడ్డి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన పోరులో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావడంతో మల్లన్నని విజయం వరించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా సాగింది. 3 రోజుల పాటు కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం 4,63,000 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న 18,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఇందులో అభ్యర్థులు ఎవరూ గెలుపు కోటాను చేరుకోలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి మధ్య టైట్ ఫైట్ నడిచింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత మల్లన్నకు 1,46,366 ఓట్లు రాగా రాకేష్ రెడ్డికి 1,31,674 ఓట్లు వచ్చాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న చేరువయ్యారు. రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా రాకేష్ రెడ్డిని కూడా ఎలిమినేట్ చేయడంతో మల్లన్న విజయం ఖరారైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మల్లన్న విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తన విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాల్లో భాగస్వామిని అవుతున్నందుకు వాళ్ళ కష్టాలు తీర్చడంలో ఓవైపు గర్విస్తూనే ఖచ్చితంగా ప్రజలారా మీరు అనుకున్న విధంగానే నడవడిక ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నెత్తికెక్కించుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సాంకేతికంగా ఓడిపోయినా నైతికంగా తాను గెలిచానంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. అధికార యంత్రాంగం, ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు. కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు కానీ తప్పకుండా నైతికంగా నేను విజయం సాధించాను 100%. తనకి ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ గెలుపు అమరవీరులకు అంకితమన్నారు మల్లన్న. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.